రైతు దగ్గర తక్కువ కొంటాము. రైతు దగ్గర కొనాలంటే మనం ఊరూరు తిరగాలంటే ఏమవుతుంది అంటే అందులో డీజిల్ పోసి పెట్రోల్ పోసి రైతు దగ్గర ఎట్లుంటది అంటే పక్కింటి మరి 1,50,000 అమ్మింది అనుకో, వాడు నాగేది కూడా 1,50,000 అంటాడు. రైతు నాగేది కూడా 7 లీటర్లు ఇస్తుంది, వాడిని కూడా 7 లీటర్లు ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఎట్లుంటది అంటే రేట్ డిసైడింగ్ అనేది మంచి హైట్ ఉండాలి. ఫస్ట్ గేదె మంచి హైట్ ఉండాలి, మంచి టైట్ ఆర్డర్ ఉండాలి, మంచి రింగ్ ఉండాలి. ఒక 2 ఈత 3 ఈత ఉంటే రేట్ ఎక్కువ వస్తుంది. కానీ వాడి దగ్గర ఒక పిచ్చి గేదె ఉంటుంది అంటే కొమ్ములు పెద్ద ఉండి పిచ్చి ఉండి హైట్ తక్కువ ఉన్నా సరే అది వేటెడ్ ఇస్తుంది. అది కూడా పూటకి 8 ఇస్తుంది. నాకు కూడా అంతే కావాలంటాడు. అది బేరం తెగదు, మీ ఇష్టం ఉంటే కూడా లేకపోతే లేదంటాడు వాడు. కానీ ఇక్కడికి వచ్చిన గేదె ప్రతి ఒక్కటి అమ్మే పోతాడు. మళ్ళీ ఒకటి ఏంది, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ మనకు ఆంధ్ర నుంచి రైతులు వస్తున్నారు కదా, వాళ్ళకి అకామిడేషన్ మీరే ఇస్తున్నారా, లేదంటే వాళ్ళు ఓన్ గా హోటల్స్ బుక్ చేసుకోవడం కానీ ఓన్ క్యాబ్ అట్లా వాళ్ళకి పైన మన ఖర్చులు వేస్తున్నారు? నేను చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగారు. వాళ్ళు మన షెడ్కి వచ్చేంత వరకు వాళ్ళదే ఉంటది ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడ సిరిసాకు వచ్చిర్రు, ఖర్చు మీతోనే వచ్చిరు కదా. సో ఎవరైనా ఇక్కడ దాకా వచ్చేంతగా వాళ్ళు ఉంటది. మా దగ్గర ఫుడ్ ఉంటది. ఆ ఫుడ్ నచ్చితే కొద్దిగా ఎట్లుంటది అంటే మన సేమ్ తెలంగాణ లేకుండా ఉండకపోవచ్చు, నచ్చితే తింటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. తింటే మాత్రం నా ఫుడ్ పెడతా. మా బీఆర్ఓలు ఉంటారు, వండుతారు, నేను అదే తింటా, వాళ్ళకి అదే పెడతా. రూములు ఉన్నాయి. ఇక్కడ రూమ్లు ఏంటంటే కూడా రూములు పెద్ద ఖర్చేగా 2-3 వేలు అయితే వాళ్ళు ఇచ్చినా సరే నేను ఇచ్చినా సరే నాకు అట్లేం ఉండదు. మీరు హర్యానాలో ముర్రా గేదెని ఎలా కనిపెడతారు? లైక్ బ్రీడ్ సెలెక్షన్ కానీ ఇప్పుడు ఆ బర్రెని చూసుకుంటే ఆ గేదెని చూసుకుంటే మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ హర్యానాలో ఉన్నాయే ముర్రా, వేరే ఏం లేవు, వేరే బ్రీడ్ దొరకదు. హర్యానాలో దొరికేది ముర్రానే. కొద్దిగా ఏ గేదైనా పాలిస్తుంది, వయసున్నదైనా ముసలిదైనా 3వ ఇతదన్నా 7వ ఇతదాన్ని ఇస్తుంది. కాకపోతే ఏజ్ తక్కువ ఉండి ఈ నరాలు చూసిర్రా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ జాతి కింద వస్తుంది. సాఫ్ట్ 4 రొమ్ముల బర్రె దొరుకుతుంది. గేదె 4 రొమ్ముల కట్టు, మంచిగా 4 రొమ్ముల మధ్య స్పేస్ ఉండి నీట్గా ఉన్న దానికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి ఎక్కువ రేటు పెడతాం. కొద్దిగా స్పేస్ తక్కువ ఉన్న దానికి, కొద్దిగా పిచ్చి దానికి రేట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ముర్రానే. కానీ ఈ ముర్రా అనే పేరు చెప్పుకొని మన తెలంగాణలో ఆంధ్రాలో చాలా మంది యూట్యూబర్లు అయినా గేదెలు అమ్మేటోళ్ళు అయినా ఇప్పుడు ఎవరైనా ఒకటి ముర్రా మాట్లాడుతుండా మీ చుట్టుపక్కల, ఇది ముర్రా కాదు, గేదె వచ్చింది రేటు పెట్టుకోను అంతే. ఇది జరిగేది ఇదే. మనం ముర్రా అనుకొని మన దగ్గర డబ్బులు ఉంది మనం పెట్టి మనం మార్కెట్ నాగం చేసినాం. నిజంగా హర్యానా నుండి ఒక లోడ్ వెళ్ళాలంటే హైదరాబాద్ కానీ ఆంధ్రాకి కానీ వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది? హర్యానా నుంచి ఆంధ్రాకు ఒక లోడ్ వెళ్ళాలంటే నీకు 6 days పడుతుంది అబ్బా. ఎందుకంటే 4 రోజుల ప్రయాణం ఉంటది. ఈ 4 రోజులకు సరిపడా 6 రోజులు ఉంటది. రాజస్థాన్ లో ఒకసారి అవుతుంది బండి, మధ్యప్రదేశ్ లో అవుతుంది, మహారాష్ట్రలో 2 సార్లు అవుతుంది. 4 రోజులు డైరెక్ట్ గా అవుతుంది, 4 రోజులు అవుతుంది. కానీ ఈయన గేదెలు ఫ్రెష్ కొద్దిగా అంతగానో స్ట్రెస్ ఇవ్వదు కాబట్టి మధ్యలో 2 రోజులు మొత్తం కంప్లీట్ రెస్ట్ ఇస్తాము. 6 రోజులలో హైదరాబాద్ చేరుతుంది. మధ్యలో ఏదైనా గేదె జ్వరం వచ్చినా, మ్యాస్టైటిస్ వచ్చే అవకాశం ఉన్నా, గేదె తినకపోయినా దానికి రెస్ట్ ఇచ్చి డాక్టర్తో ట్రీట్మెంట్ చేస్తాం.